ఎడ్యుకేషన్, మ్యారేజ్ అండ్ చిల్డ్రన్. ఓకే, సో మరి ఆమె యొక్క చదువు, వివాహము, పిల్లలు. ఏ బ్రిలియంట్ స్టూడెంట్, సరోజిని వన్ అప్రిసియేషన్ అండ్ ఫేమ్ బై బీయింగ్ సెలెక్టెడ్ ఇన్ మద్రాస్ యూనివర్సిటీ ఎట్ జస్ట్ 12. ఓకే, సో ఈవిడ ఏంటి అంటే చాలా బాగా చదివేటువంటి విద్యార్థిని అని చెప్పుకోవాలి. ఆవిడ ఏంటి అంటే ఇతరుల దగ్గర నుంచి మంచి అభినందనలు పొందుకున్నటువంటి ఆవిడ, చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆవిడ అనమాట. సో ఆవిడ మద్రాస్ యూనివర్సిటీకి 12 సంవత్సరాలకి ఎంపిక అయ్యారు. షీ వెంట్ ఆన్ టు స్టడీ ఎట్ కింగ్స్ కాలేజ్ ఇన్ లండన్. ఓకే, సో లండన్లో ఉన్నటువంటి కింగ్స్ కాలేజ్లో కూడా ఆవిడ చదువుకున్నారు. అండ్ లేటర్ ఎట్ గర్టన్ కాలేజ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి గర్టన్ కాలేజ్లో కూడా ఆవిడ చదువుకున్నారు. షీ డెవలప్డ్ ఏ లైకింగ్ అండ్ ప్యాషన్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ పోమ్స్. ఆవిడకి ఏంటి అంటే చాలా బాగా ఇష్టం అనేటువంటిది అయిపోయిందనమాట. ఏంటిది? పద్యాలను చదవడం, అట్లాగే పద్యాలను రాయటం అనేటువంటిది. విల్ స్టిల్ ఇన్ కాలేజ్ వేర్ షీ బికేమ్ ప్రొఫిషియంట్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ ఉర్దూ, ఇంగ్లీష్, పర్షియన్, తెలుగు అండ్ బెంగాలీ. ఓకే, సో ఆవిడ ఏంటంటే చాలా ఎక్కువ భాషలు నేర్చుకున్నారనమాట. సో అవేంటి అంటే ఉర్దూ, ఆంగ్లము, పర్షియా భాష, అట్లాగే తెలుగు, ఇంకా బెంగాలీ భాషలు నేర్చుకుందనమాట. సో విల్ స్టిల్ ఇన్ కాలేజ్ సరోజిని మెట్ డాక్టర్ ముత్యాల గోవిందరాజులు నాయుడు అండ్ బోత్ గ్రూ క్లోజర్ బై ద ఎండ్ ఆఫ్ అ కాలేజ్. ఓకే, సో ఆవిడ ఏం చేశారు అంటే ఆ కళాశాలలోనే ముత్యాల గోవిందరాజులు నాయుడు అనేటువంటి ఆయనకి చాలా దగ్గరైంది. కాలేజ్ అయ్యేటప్పటికి, కాలేజ్ చదువు అంతా కూడా కళాశాల విద్య అంతా కూడా ముగించేటప్పటికి, అపాన్ ఫినిషింగ్ హర్ స్టడీస్ ఎట్ ఏజ్ 19 సంవత్సరాలకి తన యొక్క చదువు అంతా కూడా ముగించేసింది అనమాట. షీ మ్యారీడ్ హిమ్ ఇన్ 1898. ఓకే, సో ఆవిడ అతన్ని 1898లో వివాహం చేసుకుంది. డ్యూరింగ్ ఏ పీరియడ్ వెన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వర్ రేర్. ఆ సమయంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేటువంటివి చాలా తక్కువ అనమాట. అండ్ కన్సిడర్డ్ ఏ క్రైమ్ ఇన్ ది ఇండియన్ సొసైటీ. ఆ సమయంలో ఇలాంటి వివాహాలు చేసుకోవడం అనేటువంటిది చట్టరీత్యా నేరం అనమాట. నన్లెస్ ద సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఆఫ్ ద కపుల్ ప్రివెంటెడ్ పీపుల్ ఫ్రమ్ ఇంటర్వీనింగ్ ఇన్ టు దేర్ పర్సనల్ లైఫ్. వీళ్ళు చక్కగా కలుస్తున్నారు కాబట్టి విజయవంతంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినప్పటికీ ఇద్దరు కులాలు ఒకటే కాదు, కానీ పెళ్లి చేసుకున్నారు, చక్కగా కలిసి ఉంటున్నారు కాబట్టి ఇంకా ఎవరు వచ్చి కూడా వీళ్ళని అభ్యంతరం పెట్టడం కానీ, మాటలు మాట్లాడటం కానీ, సో ఇంకా దానిలో ఎవరు కూడా చొరబడలేదు. పర్సనల్ లైఫ్ వారి యొక్క వ్యక్తిగత జీవితంలోకి రాలేదు. అండ్ టేకింగ్ ఇట్ ఆన్ టు అనదర్ స్టేజ్. సో అట్లాగా వారు జీవిస్తూ వారు మరి యొక్క స్టేజ్లోకి అడుగు పెట్టారనమాట. ద కపుల్ హ్యాడ్ 4 చిల్డ్రన్. వాళ్ళకి 4 పిల్లలు అనమాట. జయసూర్య, పద్మజ, రణ్ధీర్ అండ్ లీలామణి. హర్ డాటర్ పద్మజ ఫాలోడ్ ఇన్ టు హర్ ఫుట్ ప్రింట్స్. ఓకే, సో తల్లి ఏ విధమైనటువంటి మార్గం గుండా నడిచిందో అదే అడుగు జాడలో నడిచింది ఈ పద్మజ అనేటువంటి ఆవిడ కూతురు కూడా. అండ్ బికేమ్ ద గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో అట్లా జీవించింది కాబట్టి వెస్ట్ బెంగాల్కి ఆవిడ గవర్నర్గా అయ్యారు పద్మజ, అంటే సరోజిని నాయుడు గారు కూతురు. ఇన్ 1961 షీ పబ్లిష్డ్ ఏ కలెక్షన్ ఆఫ్ పోమ్స్ ఎంటైటిల్ ద ఫెదర్ ఆఫ్ ద డాన్. ఓకే, సో ఇంకా ఏంటి అంటే 1961 సంవత్సరంలో చాలా పద్యాలు, ఓకే, ద ఫెదర్ ఆఫ్ ద డాన్ అనేటువంటి ఒక టైటిల్ ఇచ్చేసి ఆ పద్యాలన్నీ కూడా అచ్చు వేయించడం జరిగింది.